99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం. నమస్కారం. 99 న్యూస్ కి స్వాగతం. హైదరాబాద్ గాంధీ భవన్లో రాష్ట్ర అధికార ప్రతినిధుల సమావేశంలో ముఖ్య అతిథులుగా టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కార్యదర్శి సచిన్ సావంత్ ముఖ్య అతిథులుగా హాజరై ప్రసంగించారు. అనంతరం వారిని సన్మానించిన టీపీసీసీ రాష్ట్ర అధికారి ప్రతినిధి డాక్టర్ మద్ది శ్రీనివాస్ రెడ్డి. వరంగల్ జిల్లా పరకాల పట్టణానికి చెందిన బొచ్చ శరత్ చైతన్య దంపతుల 6 నెలల కుమార్తె బుత్విక గుండె సంబంధిత సమస్యతో బాధపడుతూ అత్యవసర శాస్త్ర చికిత్స కావాలని వైద్యులు సూచించిన తరుణంలో ఆ కుటుంబం ఆర్థికంగా దిక్కుతోచని స్థితిలో ఇనగాల వెంకటరామరెడ్డిని ఆశ్రయించారు. వెంటనే స్పందించి ఆయన ఇనగాల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అపోలో హాస్పిటల్ యాజమాన్యంతో మాట్లాడి రుదున్ ప్రోగ్రాం కింద జూబ్లీ హిల్స్ అపోలోలో పాపకు ఉచితంగా శస్త్రచికిత్స చేయించారు. ఆపరేషన్ విజయవంతమైన చిన్నారి ప్రస్తుతం ఆరోగ్యంగా ఉందని వైద్యులు ధృవీకరించారు. ఈ క్రమంలో రాత్రి చిన్నారి బుత్వికతో కలిసి ఆమె తల్లిదండ్రులు ఇనగాల వెంకటరామరెడ్డిని వారి గృహంలో కలిసి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తమ బిడ్డకు పునర్జన్మ ప్రసాదించినందుకు వారు కృతజ్ఞతలు తెలిపారు. చిన్నారి ఆరోగ్యంగా ఉండడం చూసి వెంకటరామరెడ్డి సంతోషం వ్యక్తం చేస్తూ పాప భవిష్యత్తు బాగుండాలని ఆకాంక్షించారు. ఖమ్మం జిల్లా వెంసూరు మండలం మల్లపాడు గ్రామంలో కొంతమంది దుకాణ యాజమానులు రోడ్లపై షాపులు పెట్టుకొని రోడ్లను ఆక్రమించుకుంటున్నారు. ఎటువంటి అనుమతులు లేకుండా ప్రధాన రహదారిలో షాపులు నిర్మించుకుంటూ ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకునే విధంగా ప్రవర్తిస్తున్నారు. ఆ రోడ్లపై ప్రజలు ప్రయాణికులు వెళ్లాలంటే అనేక అవస్థలు పడుతున్నారు. షాపులు రోడ్లపైకి రావడంతో ట్రాఫిక్ రద్దీ బాగా పెరుగుతుంది. దీంతో ఆ ప్రాంతంలో ప్రమాదాలు జరిగే అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయి. స్థానిక ప్రజలు అనేక సార్లు ఆ షాపులు తొలగించాలని ఫిర్యాదులు చేసినప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో ప్రజలు ప్రయాణికులు ఇబ్బందులు వర్ణతీతం. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి ఆ షాపులు తొలగించాలని, రోడ్డు ప్రమాదాలను రద్దీ లేకుండా షాపులు దూరంగా ప్రభుత్వ నిబంధనల మేరకు ఉంచాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం ముత్తగూడెం గ్రామంలో నూతన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్. ఈ కార్యక్రమంలో పెనుబల్లి మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పంది వెంకటేశ్వరరావు, పెనుబల్లి మండలం కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం నూతన్కల్ గ్రామంలో కళ్యాణపు చిట్టమ్మ అనారోగ్యంతో మృతి చెందగా ఈ విషయం తెలుసుకున్న రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్ వారి స్వగృహనందు చిట్టమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులందరికీ తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు నూతన్కల్ గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు తల్లాడ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొనడం జరిగింది. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం బాలపేట గ్రామానికి చెందిన పాలపు రామారావు కుమార్తె ఇటీవల ఓనీలంకన వేయడం కార్యక్రమం జరగగా వారి నివాసంలో చిరంజీవి శ్రావణిను ఆశీర్వదించిన రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్. ఈ కార్యక్రమంలో వైరా ఏఎంసీ వైస్ చైర్మన్, తల్లాడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కాపా సుధాకర్, తల్లాడ మండలం కాంగ్రెస్ నాయకులు, గ్రామ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణం జవహర్లాల్ నగర్ కాలనీలోని శ్రీకృష్ణ దేవాలయం వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి మున్సిపల్ చైర్మన్ మహమ్మద్ రెహానా బేగం కమల్ పాషా, సత్తుపల్లి మున్సిపల్ వైస్ చైర్మన్ బొంతు సుమలత వేణు, సత్తుపల్లి ఏఎం చైర్మన్ దోమ ఆనందబాబు, సత్తుపల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాదె చెన్నకేశ్వరరావు, సత్తుపల్లి పట్టణ కాంగ్రెస్ నాయకులు, మున్సిపల్ కౌన్సిలర్స్, కార్యకర్తలు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. మాతృమూర్తి స్వర్గీయ పోదిల విజయలక్ష్మి దశదిన కార్యక్రమ కానాపురంలో జరగగా ఈ కార్యక్రమానికి డీసీసీ ఖమ్మం కార్పొరేషన్ అధ్యక్షులు నాగళ్ల దీపక్ చౌదరి హాజరై విజయలక్ష్మి చిత్రపటానికి పూలు జల్లి ఘనంగా నివాళులర్పించి ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థించారు. వారి కుటుంబ సభ్యులు కుమారుడు పోదిల రవికుమార్, దేవేందర్ని, కుటుంబ సభ్యులందరినీ పరామర్శించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు, నగర ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరైనారు. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం అస్పరి మండలం కైరూపుల గ్రామంలో వైఎస్ఆర్సీపీ నాయకుడు నారాయణ స్వామి
గత కొన్ని రోజుల క్రితం బైక్ యాక్సిడెంట్లో కింద పడి కాలు ఫ్రాక్చర్ కావడంతో చికిత్స పొందుతూ విశ్రాంతి తీసుకుంటున్న నారాయణ స్వామిని వారి నివాసం నందు ఆలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే బూసినే విరూపాక్షి పరామర్శించి వారి కుటుంబానికి ధైర్యం చెప్పి అన్ని విధాలుగా పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గం షావ్లీపురం మండలంలో కూటమి ప్రభుత్వంలో రైతులకు గిట్టుబాటు ధర లేకపోవడంతో ఆవేదన వ్యక్తమవుతుంది. మొక్కజొన్న పంటకు సరైన ధర లేక ఇబ్బందులు పడుతున్న రైతులు షావ్లీపురం మండలం తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. పంటకు సరైన ధర కల్పించాలని రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. 99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం.